హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారనేది కామెంట్ చేయండి. ఈరోజైతే నేను పత్తెం కూర అయితే వండుతున్నా. పత్తెం కూర ఏంటి అని అనుకుంటున్నా. పత్తెం కూర అంటే మేకపోతు కర్రీ అండి. మేకపోతు అంటే యాట మాసము. అది మేక పోతు కర్రీ బాలింతలకైనా, మోకాళ్ళ నొప్పులకున్న అయినా పత్తెం చేసేవాళ్ళు, పత్తెం ఫుడ్ తింటారు కదా! వాళ్ళకి, నెక్స్ట్ డెలివరీ అయిన వాళ్ళకి, కడుపుతో ఉన్న వాళ్ళకి ఎవరైనా ఈ కర్రీ అయితే తినొచ్చంట. ఇంకా గొర్రెపోతు అలాంటివి తినకూడదంట పత్తెం చేసేవాళ్ళు. మీకైనా తెలుసా? ఈ విషయం తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది మా ఇంట్లో అయితే మటన్ తెచ్చినప్పుడల్లా ప్రతిసారి గొడవైతది. అందరి ఇండ్లల్లో అంతే అయితది. చాలా వరకైతే ఇది ఎందుకైతదో మరి దానివల్ల టేస్ట్ వల్లనో తెలీదు. ఇంకా నెక్స్ట్ అయితే బావ, బామర్దులకి, మామ, అల్లుడికి ఖచ్చితంగా దీని దగ్గరే ఖచ్చితంగా గొడవైతే వస్తది. అది ఏంటి అనుకుంటున్నారా? అదేనండి మూలుగ బొక్క. ఇగ ఈ మూలుగ బొక్క కోసమైతే మా ఇంట్లో యుద్ధమే జరుగుతది ఆ రోజు. ఇంకా మా చిన్నోడికి అంత ఇష్టమనమాట. పిల్లల్ని వదిలిపెట్టి మనం తినలేం గదా! పిల్లలకే ఖచ్చితంగా వేయాలని ఆలోచిస్తాము. ఇక మా ఇంట్లో గూడా అట్లనే జరుగుతది. కాకపోతే చిన్నోడికేస్తే పెద్దోడికి కోపం, పెద్దోడికేస్తే చిన్నోడికి కోపం. ఇదైతే రొటీన్‌గా జరుగుతూనే ఉంటది. ఇంగ అందుకోసమని ఈరోజు 2 తీసుకురా అని మా ఆయనకి ఫస్టే చెప్పిన. మా ఆయన 2 తీసుకొస్తేనే నువ్వు 2 మూలుగ బొక్కలొచ్చేటట్టు తీసుకొస్తేనే బెటరు. లేకపోతే ఇంట్లో చికాకు చికాకు చేత్తరు. మటన్ వద్దు ఏమొద్దని నేనేశానన్నా. ఖచ్చితంగా ఆయన గూడా 2 తెచ్చిర్రు. ఇదైతే ఎట్లా చేయాలనేది కర్రీ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను గదా! ఫస్ట్ అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు అన్నీ కట్ చేసి పెట్టుకొని ఒక కుక్కర్ అయితే పెట్టేసుకోండి. కుక్కర్ పెట్టేసి అందులోకి ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ యేసుకొని బాగా మగ్గిపోయాక ఇందులోకి టమాటాలు గూడా వేసేసుకోవాలి. వేసుకున్నాక టమాటాలు ఒక 2 నిమిషాలు మగ్గాక అందులోకి కొంచెం పసుపు, సాల్ట్ వేసేసుకుంటే మొత్తం వాటర్ ఫామ్ అయ్యి మంచిగా స్మాష్ అయిపోతాయన్నమాట టమాటాలు. అవి ఉడికిపోయాక అందులోకి అల్లం పేస్టు 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసేసుకోండి. నేనైతే చిన్న టేబుల్ స్పూన్‌తో 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసేసుకున్నా. మీరు పెద్దదైతే ఒకటేసుకోండి సరిపోతది. అవి అల్లం గూడా మగ్గిపోయాక అందులోకి ఇంకా మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం గదా! ఆ మటన్ అయితే వేసేసుకోవాలి. అది గూడా వేసేసుకున్నాక మొత్తం కలుపుకొని ఒకసారి అందులోకి ఇంకా వాటర్ పైకి తేలేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక ఇందులోకైతే వాటరు ఇరికిపోయే వరకు మనమైతే ఇప్పుడు ఉడికించుకోవాలి. ఇక కుక్కర్ విజిల్ అయితే పెట్టేస్తున్నా. ఇందులోకైతే ఉప్పు, కారము మీకు టేస్ట్‌కు తగినంత వేసేసుకొని, ఇగ ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేసుకొని, కుక్కరు విజిల్ అయితే పెట్టేసుకోండి. ఇంతసేపయితే మామూలుగా నార్మల్‌గా పెట్టాను. ఇప్పుడైతే 5 విజిల్స్ అయితే రావాలి. 5 విజిల్స్ వచ్చాక ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని, విజిల్ అయితే తీసేసేసుకోండి. ప్రెషర్ అంతా పోతది. ప్రెషర్ పోయాక ఒకసారి కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని అందులోకి మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని, కుక్కరు మూత అలాగే విజిల్ అలాగే ఉంచి గ్యాస్ ఆన్ జేయకోకుండా కుక్కర్ మూత తీయడానికైతే ప్రయత్నించకండి. ప్రయత్నిస్తే అది పేలి మొహం నిండా పడతది. లేనిపోని తంటలవుతాయి. మీరిలాంటి ప్రయత్నం అయితే చేయకండి. అందరికీ తెలిసే ఉంటది. చాలామందికి కుక్కర్ పేలి అట్లా చాలామంది ఒళ్ళు కాలిన వాళ్ళు గూడా ఉన్నారు. చాలా జాగ్రత్తగుండాలి కుక్కర్ పెట్టినప్పుడు. ఇలా మంచిగా తిక్కు గ్రేవీలాగా అయిపోయాక ఇప్పుడైతే మసాలా యేసుకొని ఒక 2 నిమిషాలంటే 2 నిమిషాలే. ఇది గరం మసాలా నేను ఇంట్లో తయారు చేసుకుంటా అండి ఎప్పుడు. ఇంకా మూత పెట్టేసి ఉడికించుకున్నాక ఇంకా లాస్ట్‌లో అయితే ఆయిల్ పైకి తేలాక ఇలా కొత్తిమీర అయితే వేసేసుకోవాలి. అంతే ఇంకా వేడి వేడిగా రెడీ అయిపోయిన అన్నంలోకి గానీ, చపాతీలోకి గానీ, పూరీలోకి గానీ సూపర్ అంటే సూపర్ ఉంటది. మీరు గూడా ట్రై చేయకపోతే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనైతే ఇప్పుడు తినేసి ఎలా ఉందో టేస్ట్ అయితే చెప్తాను. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. ఏంటంటే వేడి వేడిగా ఉంది. బాగా కాలుతుంది. ఊదుకుంటూ తింటున్నా. మరి మీకు టేస్ట్ చెప్పాలి గదా! ఈరోజైతే నేను చీర కట్టుకున్న. చీర ఎలా ఉందో గూడా కామెంట్ చేసి చెప్పండి. బాయ్ అండి. మళ్ళొక